హాయ్ అండి, ధర్మవరం న్యూస్కి స్వాగతం. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇక్కడ ధర్మవరం ఏరియాలో ఒక చేనేత కార్మికుడు ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. ఈ ధర్మవరంలో పవర్ లూమ్స్ రావడం వల్ల చేనేత కార్మికులకి ఎటువంటి ప్రాబ్లం ఉంది, దాని గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి మనం ఒక చేనేత కార్మికుడు ఇంటి దగ్గరికి వచ్చామన్నమాట. మిడిల్ క్లాస్ అతను. సో కాబట్టి అతని గురించి అతనికి కొన్ని ప్రశ్నలు వేయడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇంటర్వ్యూ మాదిరి. సో దాని గురించి అతను ఎలా రెస్పాన్స్ అవుతాడు, ఎలాంటి స్పందన ఇస్తాడు అనేది తెలుసుకుందాము. సో రండి, అందరూ కూడా దీనికి ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. ఓకే రండి. హాయ్ సార్, మేము ధర్మవరం నుంచి ఇక్కడ మీడియా నుంచి వచ్చామన్నమాట. నమస్తే సార్. కొంచెం దీని గురించి మీరు ఇక్కడ పవర్ లూమ్స్ అండ్ చేనేత కార్మికులకి ఇలా కొంచెం ఎఫెక్ట్గా ఉందంట కదా, దాని గురించి మీరు ఏమన్నా కొంచెం చెప్పగలుగుతారా? అవును సార్. ఇది చెప్పండి సార్, ఏం సార్ సమస్య? అదే ఇప్పుడు పవర్ లూమ్స్ వచ్చాయి కదా, దాని గురించి ఏమన్నా మీ స్పందన ఏంటి? పవర్ లూమ్స్ గురించి చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంది సార్. ఇది ధర్మారంలో 2016లో హ్యాండ్లూమ్స్ బ్రహ్మాండంగా పనిచేయగలిగినాయి. 2016 నుంచి 2014 నుంచి 2019 వరకు. 2019 నుంచి ప్రభుత్వం మాత్రమే పవర్ లూమ్స్ వాళ్ళకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసా. ఇప్పుడుండే అధికారస్తులు ఫుల్ పర్మిషన్ ఇచ్చేతను విచ్చలవిడిగా చేయబట్టిన వాళ్ళు. హ్యాండ్లూమ్ మగ్గాలు చాలా ఇబ్బంది పడిపోయారు. కరెంటు మగ్గాలు ఎక్కువ అయిపోయా. ఈ హ్యాండ్లూమ్ మగ్గాలు వచ్చేసి ఎప్పుడో తాతల కాలం నుంచి, పూర్వకాలం నుంచి, గాంధీ తాత కాలం నుంచి ఉన్నాయి. అటువంటి వ్యవస్థను ఈరోజు కుదేలు చేసేసినారు ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు. సరే సార్, ఇప్పుడు ఏమన్నా పైనుంచి మీకు ఏమన్నా ఫండ్స్ ఏమన్నా వస్తున్నాయి? ఇక్కడ పవర్ లూమ్స్ వల్ల మీకు లాస్ అవుతుంది కదా. ఫండ్స్ గురించి అనేది కాదు, మెయిన్ వచ్చేసి ఫండ్స్ గురించి మళ్ళీ చెప్తాను లేదు సార్. ఇప్పుడు మెయిన్ వచ్చేసి చేనేత కార్మికుడు అనేవాడు ఇంతకుముందు మగ్గాలు 15 ఏళ్ళ కిందట చీర నేస్తే మేము ఈ చీర నేస్తా అంటే ముందుగా డబ్బులు ఇచ్చి తీసుకుపోతాను. డబ్బులు ఇస్తా అంటే చీర అయితేనే సార్ మాకేండన్నా చీర మాకేండన్నా అంటాంది. అదే చీరే ఈ పొద్దు చీర నేసుకొని పోతానే చీర ఆటికి కొండవాకనే చీర పైన చూసి అవిపోయినాయి అని పేర్లు పెట్టేసి చాలా ఇబ్బందులు పెడుతుంటారు చేనేత కార్మికులు. అదే మీదేమంటే మీరు నేసే చీర చూడండి, మాకు పవర్ లూమ్స్ చీర చూడండి అంటారు. ఎప్పుడు నిన్న ఈ పొద్దు కరెంటు మగ్గాలు నిన్న ఈ పొద్దు తయారైండే చీరలు అనాది కాలం నుంచి చేనేత పట్టు చీరలు వ్యవస్థ అనేది కుదేలైపోతుంది. ఆ కరెంటు మగ్గాలు వచ్చి ఏం చేస్తావు? మన అధికార పార్టీలో నాయకులు ఉన్నారు, పొద్దున్న లేస్తానే గుడ్ మార్నింగ్ అని తిరుగుతారే కానీ ఏమ్మా మగ్గాలు బాగా పనులు జరుగుతున్నాయా లేదా మీకు? ఏమ్మా రేట్లు పెరిగినాయా? ఎట్లమ్మా మీరు తింటాడారా ఉంటాడారా అనేది ఇవి అడగారు సార్ మమ్మల్ని. ఏమంటే వాళ్ళు వచ్చేది ఏమంటే, ఏమ్మా పథకాలు పడినాయా, అమ్మఒడి పడిందా, నాయనఒడి పడిందా, ఇవి ఒకటి అడుగుతారే కానీ ఏమ్మా చీరలు బాగా తీసుకుంటున్నారు లేదు ధనీలు, కరెంటు మగ్గాలు వచ్చినాయి, వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారని అన్నీ తెలుసు అధికార పార్టీ నాయకులకు. కాకపోతే ఈరోజు అమ్మఒడి పడిందా, నాయనఒడి పడిందా, ఇవి ఓటాడు. ఈ మా ధర్మవరంలో కొంతమంది తిక్క ప్రజలు అబ్బా సార్ వచ్చినాడు, మమ్మల్ని అడిగినాడు, మాట్లాడిచ్చినాడని పెద్ద విచిత్రం అయిపోతుంది. మన ఇంట్లో భీమ్ లేకుండా అయిపోతాడు అయినా ఆలోచన చేసుకోలే. అవి మన ధర్మవరంలో ఉండే ప్రజలు అబ్బా గుడ్ మార్నింగ్ వస్తున్నారు, మమ్మల్ని మాట్లాడిస్తున్నారు, అబ్బా అది ఇది అని సంతోషపడుతున్నారు. కానీ కొంతమంది ప్రజలు అది కూడా మళ్ళీ మనసులో ఉంటే కొంతమంది ఏమి మాట్లాడకపోతే మళ్ళీ ఆడ పింఛనీళ్ళు బిక్కేస్తారేమో, ఇవిరా నీరేమో అని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. 70% ఉన్నారు ధర్మారంలో. కంచుకోట తెలుగుదేశం అంటే అటువంటి ప్రదేశంలో కొంతమంది వీళ్ళు పోయి బెదిరిస్తారు, ఎలబడతారు. మయ విరానిరా ఎక్కడ యాలేరా మనకు వాళ్ళు ఏం చెప్తే దాన్ని నక్కుంటూ మాట్లాడితే పోతుంది. సరే నక్కుంటూ మాట్లాడితే సంతోషంగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు అనేటట్లు అయిపోతాను సార్ ఇప్పుడు పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి సార్. ఇంకా ధర్మారంలో చెప్పుకోవడానికి దండిగా ఉండే ఏమైనా అడుక్కోండి, చెప్తా. ఓకే, ఫ్రీగా చెప్తా మా ధర్మారంలో. ఇప్పుడు మీలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ హ్యాండ్లూమ్ వదిలేసి మీరు కూడా పవర్ లూమ్ వేసుకోవడానికి అవకాశం ఉండదు? బనీన్ పక్కల పడింది చూడండి సార్, బనీన్ పక్కల పడింది. బనీన్ దొడుకునే గతి లేదు. పవర్ లూమ్ చేసుకునేకి యాడ్ నుంచి వస్తుంది సార్ మాకు. పవర్ లూమ్ చేసుకునేకి బనీన్ తెచ్చుకునేకే గతి లేదు. ఇప్పుడు నాశనం చేసుకోవాలబెట్టినారు. ఇంతకుముందు బాగా ఈ మగ్గాలు బాగా పని జరుగుతున్నప్పుడు చేనేత మగ్గాలు ఏదో బాగా మంచి అంగి మంచి బట్టలు దొడుక్కుంటా అంటే ఈ పొద్దు పవర్ లూమ్ చేసినారు. ఏం చేస్తాం, వాళ్ళు బాగుపడుతున్నారు. పవర్ లూమ్స్ వాళ్ళు
పవర్ లూమ్స్ వాళ్ళు బాగుపడతారని చేనేత కుదేలు అయిపోతుంది. అధికార పార్టీ నాయకులు ఎవరు పట్టించుకోలే. ఏం సార్ బాగుండారా? మొగోడి పడిందా, నాయనబడి పడిందా, నాయనబుడ్డి పడిందా, ఏమా నీకు ఇది పడిందా, అది పడిందా, 24,000 పడిందా? 24,000 పడితే సంవత్సరానికి 24,000 పడితే 5 ఏళ్ళకి ఎంత అవుతుంది? ఎంత అవుతుంది సార్? 5 ఏళ్ళకు 5 2 10, 5 4 20 లక్ష రూపాయలు అవుతుంది. 3 సార్లే పడింది, అది కూడా 1,00,000 రూపాయలు అవుతుంది. ఈ మగ్గమోడు సందకాటికి 500 రూపాయలు పని చేస్తాడు. సందకాటికి 500 రూపాయలు పని చేస్తాడు. 400 దానికి పెడతాడు. 400 దానికి పెడితే 100 రూపాయలు పెన్నాన్ని దాక్తాడా, పిల్లలను దాక్తాడా, ఎవరిని దాక్తాడు సార్? 100 రూపాయలతోను వాడు మళ్ళా వాడు ఆ గేట్ కాడ ఆడ ఈడ కూర్చుని ఆ కేబుల్లో కూర్చుండేది, ఆ గేమ్లు ఆడేది, ఇవి ఆడేది. ఇంటికాడికి వస్తే పెన్నాం పిల్లలను గంప కిందకి వేసేస్తారు. వాడు పెన్నాం పరగ తీసుకొని ఆయన కొడుతుంది. మళ్ళీ పొద్దున్నే మగ్గంలో దిగలేడు. అట్లా అయిపోతాను సార్ ధర్మారం పరిస్థితి. ఈ ఆడ గేట్ల కాడ 5 రూపాయల వడ్డీలకు ఇచ్చే వాళ్ళు ఎక్కువైపోయినారు. ధర్మారంలో దందాలు ఎక్కువైపోయినా, 5 రూపాయల వడ్డీలు చేసే దందాలు ఎక్కువైపోయినారు. 5 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఇచ్చేవాడంటే పాపం ఆకలి కొన్నాడు పాతాడు తీసుకుంటాడు. వాడు తెచ్చుకొని తిని లాస్ట్కి ఇంట్లో కూడా ఉండలేకుండా చేస్తాడు. ఈ దందాలు చేసేవాళ్ళు 5 రూపాయలు 10 రూపాయల వడ్డీలు దందాలు చేశారు. వీళ్ళని అరికట్టలేకోకుండా ఈ అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా చేసేసినారు సార్. ఈ 5 ఏళ్ళలోనూ బాగా చేసేసినారు, నాశనం చేసినారు ప్రజల్ని. ధర్మారంలోనూ ఏ రకం కావాలంటే ఆ రకంగా చేసినారు. ఇది నిజమో కాదో మీరు కనుక్కోండి బాగా. మీకు తెలిసినా తెలియదు, మీ దృష్టికి రాలేదేమో ప్రభుత్వ అధికారుల దృష్టికి. కనీసం పోలీస్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు ధర్మారంలో. ఏమంటే ఇంకా అవన్నీ చెప్పకూడదు లేదు సార్. ఇంకా ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఈ 5 ఏళ్ళు సరిగ్గా జరగలేదు అంటున్నారు కదా. ఇంతకుముందు కూడా 5 ఏళ్ళు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా సరిగ్గా జరగలేదు అంటున్నారు. ఎంతవరకు నిజమండి? అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరినైనా ఇంత చిన్న పిల్లోని అడగండి చెప్తారు. కరెంటు మగ్గాలు లేవు అప్పుడు, ఇంత లేదు. కరెంటు మగ్గాలే ఇన్వాల్వ్ లేదు అప్పుడు. బాగా కనుక్కోండి. ఎవరినైనా ఏ చేనేత కార్మికునైనా మీరు ఇంటర్వ్యూ చేయండి సార్. ప్రతి ఒక్కరిని కనుక్కోండి. ప్రతి ఒక్కరిని ఈ ధర్మవరంలో ఏ చేనేత కార్మికునైనా కనుక్కోండి. నేను చెప్పేది నిజము, సత్యాలు మాట్లాడుతుండేది. కాకపోతే ఆ రోజు పట్టు చీరలు, హ్యాండ్లూమ్ చీరలు బ్రహ్మాండంగా కదులుతుండే. పవర్ లూమ్స్ లేవు. ఈరోజు పవర్ లూమ్స్ వచ్చినాయి. పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చిండేది 2019 ఎలక్షన్లు అయిపోతానే అధికార పార్టీ వచ్చిన తర్వాత 2019 నుంచి అప్పటి నుంచి పవర్ లూమ్స్ వచ్చేసే చేనేత కుదేలు అయిపోయా. ఏం గవర్నమెంట్ ఇస్తుంది కదా, 24,000 వస్తా అంటే 24,000కు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 ఏళ్ళకు సంవత్సరం 1,00,000 రూపాయలు ఇస్తే వీడు రోజు 400 తాగితే 5 ఏళ్ళకి ఎంత అవుతుంది సార్? 5 ఏళ్ళకి ఎంత అవుతుంది సార్? ఎంత చెప్పండి సార్. నెలకు 12,000 అయితే దగ్గర 5-6 లక్షలకు అవుతుంది సార్. 5 ఏళ్ళకు 5-6 లక్షలకు 5-6 లక్షలకు వీళ్ళు ఇచ్చిండే 24,000 ఏమవుతుంది సార్? సంవత్సరానికి 24,000. మిగతాది ఎవడు కట్టిస్తాడు? అంత మాత్రం సంవత్సరానికి 5 ఏళ్ళకు 5 లక్షలు ఇస్తే వాడు తాగి తిని కుడిసి పెన్నాం పిల్లలను దాక్కుంటాడు. అది పథకాలు ఇచ్చినట్ల. ఇవన్నీ మామూలు ముందు నుంచి వచ్చేటివే. 24,000 కరెంటు బిల్లుకి చాలేదు సార్ వాళ్ళు ఇచ్చేది. కరెంటు బిల్లు బాగా ముత్తుతున్నారు. నెల పెంచుతున్నారు. ఎంత అయింది ఇప్పుడు కనుక్కోండి. ఇంకా ప్రజలందరినీ కనుక్కోండి. కరెంటు బిల్లులకే సరిపోతుంది 24,000. ఏంది ఇచ్చినట్టు సార్ చెప్పండి సార్. మందు తాగితే క్వార్టర్ 90 రూపాయలు ఉండే ఇంతకుముందు. ఈ పొద్దు 200 అయింది. 200 క్వార్టర్ అయితే వానికి ఎంత బీక్కుంటాడో అంతా బీక్కుంటాడు. గ్యాస్ ఇంతకుముందు 500 ఉండే. గ్యాస్ 500 ఉంటే ఈ పొద్దు 1000 రూపాయలు అయింది. ఎంత బీక్కుంటాడు దాంట్లో? పెట్రోలు 80 రూపాయలు ఉండే. ఈ పొద్దు 110 రూపాయలు అయింది. దాంట్లో ఎంత బీక్కుంటాడు? డైలీ కస్టమర్స్గా డైలీ బీక్కొచ్చింది కదా. ఆయిల్ ప్యాకెట్ ఎంత ఉందే? 60 రూపాయలు ఉండే. ఈరోజు 100 రూపాయలు అయింది. దాంట్లో ఎంత బీక్కుంటున్నాడు? తెలియని మూర్ఖులుంటే మనం తెలుసుకోవాల్సిన జ్ఞానము తెలుసుకోండి. ఎంత బీక్కుంటాడు? దాంట్లో 40 బీక్కుంటాడు. అది డైలీ 40 పోతుంది. పెట్రోల్ డైలీ 30 పోతుంది. మందులో డైలీ 150-200 పోతుంది. వాళ్ళు ఇచ్చిండేది ఇంకేంది మనకు మీటిండేది? చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు దీని గురించి అయితే పవర్ లూమ్స్ గురించి అయితే మీరు ఏమన్నా ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఏమైనా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారా ఎవరైనా? ఎవరు చేస్తారు సార్? ఎమ్మెల్యేనే ఇవన్నీ పవర్ లూమ్స్ బాగా పెద్ద వాళ్ళందరికీ లావులా వాళ్ళందరికీ
లావులో అందరితోనూ బాగా వాళ్ళని దగ్గరికి పిలుచుకొని మీరు ఎక్కించుకోండి మక్కలు అందరినీ ఎక్కించి పెట్టా. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ధర్మారం లేక టచ్ కూడా చేసిందిలే పవర్ లూమ్స్. బాగా కనుక్కోండి సార్, మీరు ధర్మారంలో ఎవరైనా కనుక్కోండి. నాశనం అయిపోయింది సార్ ధర్మారం. ఈ చేనేత కుదేలు అయిపోయింది, బ్రతకడం కష్టము. ఇప్పుడు రాబోయే ప్రభుత్వాలు ఏమన్నా ఉంటే చేనేత రంగాన్ని పైకి లేపే అవకాశాలు ఉన్నాయేమో ఒక ధర్మారం ప్రజలు ఆశిస్తున్నారు చాలా. చెప్పండి. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ధర్మవరంలో పైటాల శ్రీరాంబాబు అండ్ ఇంకొకటి వచ్చేసి అతను సత్యకుమార్ గారు ఇప్పుడు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏమన్నా మీరు చెప్పగలుగుతారా ఏమన్నా కొంచెం? ధర్మవరం వచ్చేసి వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడని కాదు అక్కడని కాదు ఎక్కడ మనిషిని కాదు అనుకోండి. నేను ఒకరి గురించి కాదు, ఒక న్యాయంగా ఉన్నబద్ధంగా మాట్లాడుకుందాం. ధర్మవరంలో తెలుగుదేశం అంటే కంచుకోట. ధర్మవరంలో ఎప్పటికీ తెలుగుదేశం అంటే కంచుకోట. తెలుగుదేశం అంటే అభిమానం ఎక్కువ. అంటే ఇప్పట్లో కొంతమంది ఎందుకో అభిమానం బయటికి చాటుకోలేరంటే ఏంటో పథకాలు వీక్కేస్తాయేమో, ఏంటో దీనికి వస్తాయి, ఊరికి బయటికి ఏంటి పడాలరా అని కొంతమంది బయటికి వెళ్ళలేదు సార్. కొంతమంది పిచ్చిండే వాళ్ళు మెల్లగా రంగు వేసుకొని తిరుగుతారు. కొంతమంది పిచ్చి లేని వాళ్ళు భయపడే వాళ్ళు ఇట్లా, కొంతమంది ఎదబడిచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది పీకేసే వాళ్ళు ఉంటారు, ఏంటో అని ఎదబడుతుంటారు సార్. ఇది పరిస్థితి, ధర్మారం పరిస్థితి, రాజకీయము. చెప్పండి సార్. ఓకే సార్, ఇప్పుడు పైటాల శ్రీరాంబాబు గారికి టికెట్ ఇవ్వలేదు కదా, సత్యకుమార్ గారికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా మరి? పైటాల శ్రీరామ్ గారికి టికెట్ ఇచ్చిందంటే ఆయన భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఆయన క్యాడర్ పెద్దది. పైటాల అంటే ఒక బ్రాండ్, పెద్ద బ్రాండ్. ఈ రాష్ట్రంలోనే కాదు, పైటాల అంటే ప్రపంచంలోనే ఒక ప్రభంజనమైన ఒక బ్రాండ్ అది. కాబట్టి ఆయన ఇప్పుడు కొత్తగా మనకు బీజేపీ అనేది, ధర్మవరానికి బీజేపీ అనేది ఒక ఇది అయిపోయింది, బీజేపీ కూటమి కిందకి పడిపోయింది. కాబట్టి ధర్మవరం ప్రజలు ఇప్పట్లో ఏం చేయలేరు. ఆయన పరిటాల శ్రీరామ్ గారు ఆయన ఆదేశాలు ఏ విధంగా, ఆయన అడుగుజాడలు ఏ విధంగా నడుస్తాయో అదే విధంగానే ప్రతి ధర్మవరంలో ఉండే ప్రజలు బాగా నడుస్తారు, అదే విధంగానే నడుస్తారు సార్. చెప్పండి సార్. ఓకే. అయితే సత్యకుమార్ గారు ఇతూరి పరిటాల శ్రీరామ్ గారు ముందు ఉన్నంత వరకు ఆయనకి ఏ ఇబ్బంది లేదు, మెజారిటీతో భారీ మెజారిటీతో గెలుస్తారు. టీడీపీ అభిమానం ఉండే ఓట్లు ఎక్కడ పోతాయండి చెప్పండి? ఎక్కడ అంటే ఎప్పటికీ భారీ 30,000 40,000 ఓట్లు మెజారిటీగా వచ్చిండే రోజులు కూడా ఉన్నాయి. ఈరోజు పరిటాల శ్రీరామ్ అనే నాయకుడు సత్యకుమార్ వెనకలుంటే ఆయనకి పరిటాల శ్రీరామ్ కృష్ణుడు, సత్యకుమార్ అర్జునుడు. ఆయన రథం తోలితే ఈయన బాణాలు వేస్తాడు దుష్ట సంహారాన్ని సంహరించటానికి. ఆయన కృష్ణుడైతే పరిటాల శ్రీరామ్, సత్యకుమార్ అర్జునుడు. ధర్మవరంలో అరాచకాలను అరకట్టడానికి ఈ మన పరిటాల శ్రీరామ్ ముందుకుంటే ఆయన సత్యకుమార్ గారు వచ్చేసి పైన మన జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడు ఆయన. అటువంటి నాయకుడు ధర్మవరానికి ఈరోజు మనకు ఆయన ఇన్ఛార్జ్, ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన గెలిపించుకుంటే ధర్మవరం ఒక పెద్ద ఒక రేంజ్లే పోతుంది. ఒక చేనేత రంగం అయితేనేమి, ఒక పవర్ లూమ్స్ కూడా ఇబ్బంది లేదు. పవర్ లూమ్స్ కూడా ఒక మంచి స్థాయిని, దాని తగ్గట్టు దాని స్థాయిని పెడతాడు, దీనికి తగ్గట్టు దీనికి మంచి స్థాయిని పెడతాడు. ఆయన జాతీయ స్థాయిలో మంచి మంచి హోదాలు తీసుకొచ్చి పెడతాడు. చేనేత కార్మికులకు ఇంకా ఏమేం కావాలో అన్ని చేసి పెడతాడు అనే ఒక నమ్మకం ఉంది. అటువంటి ఆయన ఇప్పుడు ఆయన అంటే ఎవరనుకున్నారు? సత్యకుమార్ అంటే సామాన్యుడు కాదు. ఆయన పోవాలంటే మోడీ దగ్గరికి, అమిత్ షా దగ్గరికి, మన రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రుల కన్నా అపాయింట్మెంట్ ఇవ్వలేమో కానీ ఈయనకు డైరెక్ట్గా పోతాడు. ఆయన సత్యకుమార్ అనే వ్యక్తి ఒక అమిత్ షా దగ్గరికి అయితేమో, మోడీ దగ్గరికి అయితేనేమో, ఒక జాతీయ స్థాయిలో ఉండే గొప్ప నాయకుల దగ్గరికి డైరెక్ట్ పోయి ఏదైనా కానీ మన ధర్మవరానికి ఒక ఎన్నో క్యాపిటల్స్ తెచ్చి మంచి ఒక అభివృద్ధులు నడిపించడానికి ఆయన మన ధర్మవరం సత్యమేవ జయతే అని అంటూ ఆయన మనకు రాముడు సత్యమైన సత్యకుమారు ఇద్దరు కలిశారు. ఇప్పటి నుంచి ధర్మవరం ఆయన గెలిపించుకుంటే ఏ విధంగా ఉంటుందో మీరు చూడండి సార్, ఇప్పుడే తెలుస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి నాకు. సత్యకుమార్ అనే వ్యక్తి ఇక్కడ మన జిల్లా ఆయన కాదు, వేరే జిల్లా నుంచి వచ్చారు కదా, ఆయన గురించి మీకు ఇలా మంచి చేస్తాడని ఎలా తెలిసింది? ఆయన గురించి ఇలా మంచి చేస్తాడు అని అంటే పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి, ఆయన పరిటాల శ్రీరామ్ అనే నాయకుడు ఇప్పట్లో మాకు ధర్మవరానికి బీజేపీ కూటమి కింద పోయింది కాబట్టి మాకు ధర్మవరానికి ఎటువంటి నాయకుడు అయితే సరిపోతాడు అని చెప్పేసి పైన జాతీయ స్థాయిలోకి అతను వెళ్ళి
పరిటాల శ్రీరామ్ అనే నాయకుడు, పరిటాల సునీతమ్మ అక్క ఇద్దరు వెళ్ళి అక్కడ మాకు ఇటువంటి నాయకుడు అయితే సరిపోతాడు అని వాళ్ళని నిర్ధారణ వాళ్ళు చెప్పింది వాళ్ళు అంగీకరించి వాళ్ళు చెప్పిన దానికి విని వాళ్ళు సత్యకుమార్ అనే వ్యక్తిని ఇక్కడ మనకు ధర్మవరానికి వేయడం జరిగింది సార్. ఓకే, ఈసారి మరి మీరు ఎవరికి ఓటేస్తారో? ఆ ఓటు గురించి నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్. నేను ఓటు ఎవరికి వేస్తానో ఏమో అది అడగకూడదు సార్ మీరు. ఓకే, చెప్పండి సార్. ఇంకా ఏమన్నా? ఇప్పుడు ఈ చీరను వేసి మీకు ఎంత వస్తుంది సార్? మాకు ఈ చీరనైతే వస్తుంది తెల్లవారులు పల్లాపోలు కష్టపడి నేసి పెళ్ళాము పిల్లుళ్ళు ఎన్ని రోజులు ఇంట్లో ఉండే సార్ చెప్తా వినండి సార్. పెండ్లాము పంచేలు బోట్లు ఇప్పల్లా పిల్లులు ఏదైనా పోగు అయిపోయిందంటే అందేళ్ళ పెండ్లాము ఊరికే ఉండదు, పిల్లుళ్ళు ఊరికే ఉండదు, అందరూ కష్టపడి చేయాల్సిందే. ఈ చీర వేసుకొని పోతే అంగిట్లోకి అబ్బా అది పోయింది, ఇది పోయింది, ఇది గెర్రి వచ్చింది, ఈ పోగు పోయింది, ఆ పోగు పోయింది, ఈ అక్కడ తిరిగి లేక చేనేత రంగాన్ని కుదేలు చేయాలని ఈ ధనీలో పక్క వాళ్ళ ధనీలు అనే వ్యక్తులు కూడా ఈ చేనేత రంగంతోనే కొన్ని కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టించి పెద్ద పెద్ద ఒక స్థాయిలో ఉన్నారు. వాళ్ళు దీనిని పొద్దు వాళ్ళు ఈ చేనేత రంగాన్ని పొద్దు మూచూసి ముక్కులేకి వేసుకుంటారు సార్. సార్ ఇప్పుడు ఇక్కడ సత్యకుమార్ గెలిస్తే ఒకవేళ మీకు ఇక్కడ చేనేత రంగాన్ని ఏమన్నా పైకి తీసుకురావడానికి ఏమన్నా నమ్మకం ఉందా? అచ్చా ఓకే. ఆయన సత్యకుమార్ గారు గెలిస్తే ఈ రోజు ధర్మవరానికి ఒక చేనేత రంగానికి ఒక హైటెక్ రంగంగా మారిపోతుంది చేనేత రంగం అనేది. చేనేత రంగం గురించి అయితే ఆయన ఇంకా మాట్లాడలేదు కదా, మీరు ఎలా చెప్పగలుగుతారు? ఆయన జాతీయ స్థాయిలో ఉన్నాడు, ఆ గొప్ప నాయకుడు, ఆయన తీసుకొస్తాడని ఒక నమ్మకం ఒక అందరికీ ఉంది ఈ ధర్మవరంలో. ఆయన అంటే తెలిసే వాళ్ళకి తెలియదు, తెలియని వాళ్ళకి కొత్త కాబట్టి తెలియని వాళ్ళకు చాలా తెలియదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, మీరు ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్.